ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. గోయింగ్ చైనా, ఫైనలీ గోయింగ్ టు చైనా. హౌ ఇస్ ది జోక్? జస్ట్ నౌ వి రీచ్డ్ వియత్నాం. సో ఇప్పుడు వియత్నాం నుంచి చైనా వెళ్తున్నాం. వెల్కమ్ టు చైనా. ఇదే మన హోటల్. యాక్చువల్లీ వచ్చి సో దిస్ ఈస్ స్కాంగ్టన్ టవర్. ఆ సూర్యకిరణాలు వాటి మీద పడుతుంటే జస్ట్ నౌ రీచ్డ్ చైమ్లాంగ్. సో ఇప్పుడు డాఫు టెంపుల్కి వచ్చామన్నమాట. హైప్ చేస్తే మెడిసిన్స్ అక్కడ రోబోట్ తీసుకొస్తుంది. ఇది టెస్లా మోడల్ Y. అక్కడ చూసారు కదా, ఇది వరల్డ్ హైయెస్ట్ ట్రైన్ పాస్ అంట. టనల్ లిటరల్లీ కొండ మధ్యలో నుంచి పోతుంది. లిజియాంగ్ దగ్గరలో ఉన్న షంగ్రీలా దగ్గర ఉన్నాము. ఒక క్రేజీ 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 థింగ్ చూపిస్తా అనమాట. బ్లూ మూన్ వ్యాలీ దగ్గర ఉన్నాము. వీఆర్ అట్ బీజింగ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా. గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. చైనాలో జాన్జూలో ఉన్నాము. అది ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టంగా ఉంది. నిన్న మీకు ఒకటి చూపిస్తా అన్నా కదా, ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద థింగ్. చెప్పే కదా నిన్న మొత్తం పార్కింగ్ అన్ని పార్కింగ్లో కరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటాయి. అక్కడ పార్కింగ్లో కరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటాయి. మళ్ళీ అక్కడ పార్కింగ్లో కరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటాయి. వెహికల్స్ ఎక్కడ ఉండాలి, షాప్కి దాని బయట రూఫ్ ఎంత ఉండాలి, అంటే మనుషులు నడిచేది ఎంత ఉండాలి, టర్న్స్ గీన్స్ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఇది చాలా చిన్నది, బేసిక్. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. నేను మొత్తం ట్రావెల్ చేశాను కదా రోడ్స్ మీద. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగితే దాని చుట్టూ బ్యారికేడ్స్ పెట్టేసి దేనికి డిస్టర్బ్ చేయకుండా ఎవరు ఎటు వెళ్ళాలి, లేకపోతే అసలు లిటరల్లీ అదొక GTY సిటీలో ప్లాండ్ సిటీ ఉంటుంది చూసారా, ఆన్ పాయింట్ అలా ఉంది అనమాట. సిటీ మొత్తం ఎక్కడ కూడా సివిక్ సెన్స్ లేకుండా లైక్ ఇష్టం వచ్చినట్టు రావడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు పోవడం, అసలు ఆన్ పాయింట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ ఉంది. సో నిన్నటి వరకు చిన్న చిన్నవి చూసారు, మీకు తెలిసినవే, చిన్న చిన్న రోబోస్ రావడం, లేకపోతే ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్తున్నాం. చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. చూడండి, నేను చైనాలో ఉన్నా. ఇక్కడ అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు. అందరూ మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు. ఇండియాలో అందరూ స్టేటస్ 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 అని సస్తున్నారు. ఒక్కసారి చైనా చూడండి, ఇక్కడ అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతారు. అండ్ అవి కూడా ఈ బుడ్డ వెహికల్స్, చిన్న వెహికల్స్. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు మన దగ్గర ఒకడు 10,000 రూపాయలు జాబ్ చేస్తున్నాడు అనుకోండి. వాడు ఒక యాక్టివా వెహికల్ కొంటాడు, అది 1,20,000 రూపాయలు. దానికి EMI కట్టుకోవాలి, రోజు దానికి పెట్రోల్ పోయాలి. సగం డబ్బులు వాడి పెట్రోల్ లోనే పోతాయి అనమాట. ఎందుకు అంటే స్టేటస్. మనం చిన్న బుడ్డ వెహికల్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళలేము. ఎందుకు అంటే స్టేటస్. అర్థమవుతుందా? మన లెవెల్ పోతుంది, మన లెవెల్ తగ్గిపోతుంది. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ చిన్న బుడ్డ వెహికల్స్ వాడుతున్నారు. ఇక్కడ వాడు 10,000 రూపాయలు సంపాదించినా సరే దీని మెయింటెనెన్సే తక్కువ. సో ఆ డబ్బులు వాడికి మిగిలిపోతాయి. చాలా చిన్న చిన్న విషయాలు మనల్ని వెనకబడేసాయి. అర్థమవుతుందా? ఇప్పుడు కార్పొరేట్ లో మీకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది అంటే మీరు వెళ్తారు. కానీ రోడ్డు మీద మీకు 60,000 రూపాయలు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉన్నా సరే మీరు వెళ్ళరు. ఎందుకంటే లెవెల్. రోడ్డు మీద సంపాదిస్తే మనకి లెవెల్ పోతుంది. ఇఫ్ మీరు రోడ్డు మీదకి వెళ్ళి 60,000 సంపాదించగలిగితే మీరు ఆ పావర్టీ లైన్ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎకనామీ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో థింక్ అబౌట్ ఇట్ గైస్. ఇంకా లెవెల్, వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని మనం బతికితే ఇంకా వెనకబడిపోతాం. చైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అర్థమవుతుందా? So this is underground metro. సో నేర్పించండి, పిల్లలకి నేర్పించండి. అర్థమవుతుందా? మనం పార్టీలో ఉన్నాము అని చెప్పండి. మీరు రేపు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేరే ఇంట్లో బంగారు గొలుసులు తెచ్చుకొని అలంకరించుకొని వెళ్తే వాడికి ఎప్పటికీ అర్థం కాదు. అర్థమవుతుందా? సో టెల్ దెమ్, నాన్న మనం పార్టీలో ఉన్నాము, మనం కష్టపడాలి, చిన్న బైక్ వేసుకొని వెళ్ళాలి, ఎక్కువ మైలేజ్ ఇవ్వని బైకులు అవసరం లేదు. ఎనీథింగ్ టెల్ దెమ్ మనం తక్కువ ఉన్నాము, మనం ఇంకా చెయ్యాలి అని వాళ్ళకి చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు ఆ వెహికల్ చూసారు కదా, ఆ వెహికల్ దాని పనే మొత్తం రోడ్ల మీద వాటర్ చల్లుకుండా వెళ్ళడం అనమాట, క్లీన్ చేయడం. ఆ వెహికల్ వెళ్ళిన తర్వాత ఇంకో వెహికల్ వస్తుంది క్లీన్ చేయడానికి. ఆ వెహికల్ వెళ్ళిన తర్వాత ఇంకో వెహికల్ వస్తుంది డస్ట్ క్లీన్ చేయడానికి. అంటే మీరు చూడండి, జస్ట్ యూ అబ్జర్వ్ రోడ్స్. ఒక్క చెత్త ఉండదు, లేకపోతే డస్ట్ కూడా ఉండదు, అసలు ఏముండదు. సూపర్ క్లీన్. అర్థమవుతుందా?
సో బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి మెక్డానల్డ్స్కి వచ్చాను అనమాట. ఒక మాల్లో కూర్చొని అలా తింటున్నాను. చిన్నపిల్లలు అక్కడ ఒక సెక్షన్ ఉంది, పేరెంట్స్ అందరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు, మొత్తం హ్యాట్స్ అవన్నీ పెట్టుకొని రెడీ అయ్యారు. అక్కడ ఒక పర్సన్ నేర్పిస్తున్నాడు వాళ్ళకి వాట్ ఈస్ బర్గర్. అది నాకు తెలిసి ఒక స్కూల్ వాళ్ళు ఎవరైనా ఆర్గనైజ్ చేసి ఉంటారు ఈ థింగ్. బర్గర్ ఏంటి, ఎలా ఆర్డర్ చేయాలి, ఈ రెస్టారెంట్ థింగ్లో ఎలా బిహేవ్ చేయాలి అని నేర్పిస్తున్నారు వాళ్ళకి. బేసిక్గా అసలు సివిక్ సెన్స్ నేర్పిస్తున్నట్టుంది. ఐ వాజ్ లైక్ లిటరల్లీ అబ్బా అసలు ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే చైనా, క్రేజీ. సో దిస్ ఇస్ టెస్లా షోరూమ్. ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయి, మోడల్ Y అండ్ మోడల్ 3. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ పేరెంట్స్ పిల్లలతో వస్తే వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆడుకోవడానికి, సో దట్ వీళ్ళు ఫోకస్ అంతా కూడా షాపింగ్ మీద ఉంటుంది, పిల్లలు ఎవరు డిస్టర్బ్ చేయరు. సో ఇట్స్ నైస్ ఇన్నోవేటివ్ థింగ్. సో బేసిక్గా రెస్టారెంట్స్లో అవి చాలా దగ్గర అబ్జర్వ్ చేస్తాను, అందుకే చూపిస్తున్నా. ఏందన్నా చిన్న థింగ్స్ కూడా చెప్తున్నా అంటే తప్పుగా అనుకోకండి. సో మంచి ఇన్నోవేటివ్ ఐడియా కదా. ఇప్పుడు టేబుల్స్ కింద ఇట్లా ఉంటుంది, మీకు కావాల్సిన ఫోక్స్, ఇప్పుడు చాప్ స్టిక్స్, మీకు టిష్యూస్, సాసెస్, టూత్ పిక్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రాపర్ చైనా వైబ్. సో ఇది బేసిక్గా క్యారియోకే అనమాట. అంటే ఒక స్పీకర్ పెట్టేసి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది డ్యాన్స్, అది డ్యాన్స్ వేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. సో సండేస్ వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది గ్రేట్ కల్చర్ని బిల్డ్ చేస్తుంది. అంటే నైబర్స్ని కానీ ఎప్పుడు మన కొంపలో డోర్లు వేసుకొని ఉండడం కాకుండా ఇలా ఒక థింగ్ ఏంటి అంటే చాలా మంచి కల్చర్ని బిల్డ్ చేస్తుంది, నైబర్స్ని ఫ్రెండ్స్ని చేస్తుంది. ఇది ఖచ్చితంగా మన ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతే కమ్యూనిటీస్లో చాలా మంది డిప్రెస్డ్ ఉంటారు, ఫ్లాట్లోకి వెళ్ళిపోయి ఒక కుక్కను కొనుక్కొని దాంతో సంసారం చేస్తారు. అట్లా కాకుండా దీస్ థింగ్స్ హెల్ప్, కొంచెం ఆ మెంటల్ ఇల్నెస్ని బయట తీసుకురావడానికి, కొంచెం ఆ డిప్రెషన్లను బయట తీసుకురావడానికి ఇలాంటి థింగ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. దిస్ ఈజ్ వాండా ప్లాజా. సో వాండా ప్లాజా అనేది అతిపెద్ద మాల్ ఇన్ గ్యాంగ్జూ. సో ఇట్స్ అ టెక్ మాల్ అనమాట, ఫ్యూచరిస్టిక్ మాల్ అనమాట. చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఇందులో దొరకంది ఉండదు ఇంకా, లైక్ అసలు ఇంకా మ్యాడ్ లోపల షాప్స్ కానీ. ఇందాక మీకు చూపించింది కూడా వాండా ప్లాజానే. సో లెట్స్ గో అండ్ టోటలీ ఎక్స్ప్లోర్ వాండా ప్లాజా. సో వాన్గార్డ్ తెలుసా మీకు? సో బ్లాక్ లాక్ లాగానే ఆ కంపెనీ, అది కూడా చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. చాలా పెద్ద కంపెనీ అది. సో గుడ్ నైట్ గైస్. ఫ్లెక్స్ చేస్తున్నా అనుకోకండి, నాది ప్రతిసారి ఇదే లైఫ్ స్టైల్ ఉండదు. ఇంత రిచ్ హోటల్స్, ఈ బట్టలు, స్నానం చేస్తే నేను కూడా నార్మల్ టవల్తోనే తుడుచుకుంటా. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు, వేరే కంట్రీస్కి వచ్చినప్పుడు నేను కొంచెం చిల్ అవుతా, ఎక్స్ప్లోర్ చేస్తా. సో అది మ్యాటర్. మీరు అక్కడ ఒకవేళ నన్ను చూసుంటే, లైక్ ఎక్కడ బ్లాక్ బర్డ్లో కానివ్వండి, లేకపోతే ఫిగరింగ్ అవుట్ కాంటెంట్ విషయంలో నా అంత గుడ్డు పని చేసేటోడు మీకు దొరకడు. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. కొన్ని బిజినెస్ వర్క్స్ అయ్యాయి అండ్ కొన్ని థింగ్స్ అయ్యాయి, కొంచెం ఎక్స్ప్లోర్ అయింది. సో ఇంకా మనకి 15 days ఉన్నాయి. విల్ ఎక్స్ప్లోర్ లాట్. లవ్ యూ ఆల్.